2 నెలల చిన్నారికి సంబంధించినటువంటి మరణం పైన ఎక్స్క్లూజివ్ విజువల్ ఆర్టీవీ చేతికి చిక్కింది. అక్కడ పాపే లేదు అన్నట్టుగా నిందితులు ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. చాలా సందర్భాల్లో అక్కడ అసలు పాపే వెళ్ళలేదు, పాపని తీసుకెళ్లలేదు, అసలు ఆ ఘటనలో పాపే లేదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. నిన్న డిఎస్పీ కూడా ఇదే రకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. పాప వెళ్ళలేదు, అక్కడికి పాప లేదు అనే రకంగా ప్రాథమికంగా సమాచారం అంతోంది, కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తామని అంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఆర్టీవీ వెరీ డీప్గా కుమ్మరి గ్రామానికి వెళ్ళింది. కుమ్మరి మల్లన్న జాతరకు సంబంధించి అక్కడ దృశ్యాలను చూపించింది. కుమ్మరి మల్లన్న జాతరకు సంబంధించి అక్కడ నిర్వాహకులతో మాట్లాడించింది, నిందితులకు సంబంధించి మద్దతుదారులతో మాట్లాడించింది, బాధితులతో మాట్లాడించింది, బాధితురాలు తల్లి, ఆ చనిపోయిన చిన్నారి తల్లితో కూడా మాట్లాడించింది. సో ఒకసారి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా అసలు డిఎస్పీ ఏం మాట్లాడో చూద్దాం. ఆ తర్వాత పాప స్పాట్ లో ఉంది అనేటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకసారి డిఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. ముందుగా బలంగా బాధితులు చెప్తున్నటువంటి మాట. సో అక్కడ బాలిక మీ యొక్క ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో బాలిక ఉన్నదా, బాలిక అక్కడే ఆ యొక్క వ్యక్తి తనడం వల్ల చనిపోయింది అనేది ఏంటి అనేది దీనిపైన ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటి మాత్రం చెప్తా ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని మేము విచారణ చేస్తే లేరని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటి మాత్రం చెప్తా ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని మేము విచారణ చేస్తే లేరని చెప్తా ఉన్నారు. బలంగా బాధితులు చెప్తున్నటువంటి మాట. సో అక్కడ బాలిక మీ యొక్క ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో బాలిక ఉన్నదా, బాలిక అక్కడే ఆ యొక్క వ్యక్తి తనడం వల్ల చనిపోయింది అనేది ఏంటి అనేది దీనిపైన రైట్. ఇది డిఎస్పీ చెప్తున్న మాట. అక్కడ బాధిత కుటుంబాలు చెప్తున్నారు పాప అక్కడ ఉందని, కానీ మేము అక్కడ కొంతమందిని విచారించాము, అక్కడ పాప లేదని అంటున్నారు. ప్లీజ్ ప్లే నెక్స్ట్ వీడియో. అక్కడ పాప ఉంది స్పాట్ లో అనేటువంటి ఆ విజువల్ ప్లే చేయండి. సో పాప స్పాట్ లో ఉంది. ఎస్, ఇక్కడ చూడండి, గొడవ సమయంలో తల్లి చేతిలో పాప ఉంది. ఇక్కడ ఇదే ఊళ్ళో ఒక చెద్దర్లో చిన్న క్లాత్ లో పెట్టేసుకుని ఆ పాపను పట్టేసుకుంది. ఇక్కడే ఆ పాప ఉంది, ఇక్కడ మీకు చాలా క్లియర్ కనబడుతుంది. సో పాప విజువల్ అది. సో స్పాట్ లో ఇదే ఆ కొబ్బరి కాయలమైనటువంటి షెడ్, ఆ షెడ్ బయట గ్రిల్ బయటే మౌనిక తన పాపను ఎత్తుకొని నిలబడింది. అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తుంటే లోపలికి పోలీసులు వెళ్తుంటారు. ఇక్కడ చూడండి, కాకి చొక్కా పోలీసులు ఉన్నారు లోపల పోలీసులు వెళ్ళారు. హోంగార్డ్ కొంతమంది వెళ్ళారని చెప్పి డిఎస్పీ చెప్తున్నారు కదా. ఆ హోంగార్డులు వెళ్ళిన సమయంలో బయటే ఆ పాప అక్కడ కనిపిస్తోంది. బయట ఆ గ్రిల్ దగ్గర మౌనిక తన తల్లితో తన పాపతో 2 నెలల చిన్నారితో పాటుగా ఉంది. నెక్స్ట్ విజువల్ ఇంకా కంటిన్యూస్ ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్ విజువల్ లో కూడా ఇదే మాదిరిగా పాప అక్కడే కనబడుతోంది. సో గొడవ సమయంలో పాప ఉంది అనడానికి ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ విజువల్ ఇది. సో పాప స్పాట్ లో ఉంది. సో డిఎస్పీ ఈ కేసుని తప్పుదావు పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? రాజకీయ అండదండలతో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్ని కాబట్టి వారిని పక్కదారి పట్టించేందుకు, వారిని విడిపించేందుకు పాప అక్కడ లేదు అనే రకంగా చిత్రీకరిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. బికాస్ హియర్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ వీడియో. ఇది చాలా క్లియర్ కనబడుతుంది. ఇక్కడ పాప ఆ తల్లి చేతిలో ఉంది. ఇక్కడ ఈ మఫ్లర్ కట్టుకున్నటువంటి ఆ మహిళే మౌనిక. సో పాప అక్కడే చేతిలో ఉంది. పోలీసులు మాత్రం అక్కడ పాప లేదు అనే రకంగా చెప్తారు. నిందితుల మద్దతుదారులు చాలా మంది ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. వారంతా చెప్తున్న మాట ఏంటంటే పాపే లేదు. గ్రామస్తులతో కూడా ఆర్టీవీ మాట్లాడించింది. నేనే వెళ్ళి స్వయంగా ఆ గ్రామస్తులతో మాట్లాడాను. పాప లేదు అనేటువంటి మాటలనే చెప్తూ ఉన్నారు. కానీ పాప స్పాట్ లో ఉంది. అక్కడ ఘటనలో పాప అక్కడే ఉందనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో ఒకసారి కంటిన్యూగా అసలు ఏం జరిగింది, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారంటే డైరెక్ట్ గా మీకు కుమ్మరి మల్లన్న దగ్గరికి వెళ్తాను. కుమ్మరి మల్లన్న జాతరకు సంబంధించి ఎక్కడైతే ఈ అసలు తత్వంగా మొదలైందో అక్కడికి వెళ్తాను. పీసీఆర్ డైరెక్ట్ గా విజువల్ ప్లే చేయండి. కుమ్మరి మల్లన్న విజువల్ ప్లే చేయండి. సో కుమ్మరి మల్లన్నకు సంబంధించిన విజువల్లో మొదటిగా నేనే స్వయంగా వెళ్ళి చూపించినప్పుడు, సో ప్లీజ్ పీసీఆర్, కుమ్మరి మల్లన్నకు సంబంధించిన ఆ విజువల్లో అక్కడ ఎక్కడైతే అడ్డుగా ఆ మహిళని అడ్డుకున్నారో, మౌనిక అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం కోసం అడ్డుకున్నారో ఆ విజువల్ మీకు చూపిస్తాను బార్కెట్ దగ్గర. సో ఆ విజువల్కి సంబంధించి అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో బార్కెట్ దగ్గర అడ్డుకున్నారు ఆ మహిళని. సో అక్కడ నేనే స్వయంగా వెళ్ళాను. ఎస్, ఇదే ఆ స్పాట్. అది ప్లే చేయండి పీసీఆర్ డైరెక్ట్గా. సో ఇంకొక విజువల్, సేమ్ ఇంకొక విజువల్. సో అక్కడ కుమ్మరి మల్లన్న దగ్గర, ఎస్ ఇదే ఆ బార్కెట్. ఒకసారి హోల్డ్ చేయండి. ఇక్కడ ఈ బార్కెట్ దగ్గరే, ఇక్కడ లోపల చూడండి, ఇక్కడ ఇది మల్లన్న ప్రతిమ, మల్లన్న విగ్రహం ఇది. ఇటు లోపలికి వెళ్ళాలనుకొని ఆ మహిళ ప్రయత్నం చేసింది. ఎవరు? మౌనిక అండ్ గణేష్ కుటుంబం. గణేష్ భార్య, గణేష్ తల్లి, గణేష్ వాళ్ళ వదిన, తర్వాత వాళ్ళ ఇంకొంతమంది వాళ్ళ పిన్ని, వాళ్ళందరూ ఉన్నారు.
ఇక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రావాలని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడే ఇదే ఆ బార్కెట్, ఇక్కడ బార్కెట్ దగ్గర శ్రీనివాస్ రెడ్డి నిల్చున్నాడంట ఆ కుటుంబం చెప్తున్న ప్రకారంగా. ప్లే చేయండి వీడియోని. సో ఇక్కడ వెళ్తున్న సమయంలో ఎస్ హోల్డ్, ఇక్కడ ఈ బార్కెట్ ఇది అడ్డంగా పెట్టేశారు. ఇది అడ్డంగా పెట్టడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత 100 రూపాయలు చెల్లిస్తే లోపలికి పంపిస్తా, లేదంటే లేనట్టుగా శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చాడంట. సో శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న ప్రకారంగా 100 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ మౌనిక కుటుంబం ఏం చేసింది అంటే ఏమైనా రసీదు ఇస్తున్నారు, టోకెన్ ఇస్తున్నారని చెప్పి అడిగింది. అక్కడ మొదలైంది గొడవ. ఇక అక్కడ నుంచి బూతులు తిడుతూ ఆ కుటుంబాన్ని అక్కడ నుంచి నెట్టేశాడంట. ఆ కుటుంబం కిందికి వచ్చి చాలాసేపటి కూర్చుంది. మధ్యాహ్నం సుమారుగా 1:00-1:30 ఆ సమయానికల్లా ఈ కుటుంబం ఇక్కడికి వెళ్ళి అక్కడ తగారా జరిగిన తర్వాత కిందికి వచ్చి కూర్చుంటే సుమారుగా 4-5 అయినా కూడా ఇంకా కుటుంబం ఇంటికి రావట్లేదు. గణేష్ ఇంటి దగ్గరే ఉన్నాడు, అంటే ఊర్లో ఉన్నాడు. ఆ ఊరు నుంచి ఈ జాతర వెళ్ళడానికి సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలినడకనే వెళ్ళారంట ఆ చిన్న పాపను ఎత్తుకొని ఆ కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళారు. ఈ కొండపైనే మళ్ళీ పైన ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు చూస్తున్నాం. సో ఇక్కడ దీనికన్నా పైన ఇంకా ఒక కోనేరు ఉందంట. అక్కడ శివుడి చిన్న విగ్రహం శివలింగం కూడా ఉంది. అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి అభిషేకం చేసుకొని ఆ పాపకు కొంచెం బొట్లు లాంటివి పెట్టేసి అంతా పూజలు చేసుకొని కిందికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే సమయం ఈ తగారు జరిగింది. గణేష్ ఇంటి దగ్గరే ఉన్నాడు, ఊర్లో ఉన్నాడు. సో ఎంతకీ నా భార్య నా తల్లి ఎవరు రావట్లేదని చెప్పి గణేష్ జాతర వరకు వచ్చి చూస్తారు కల్లా ఈ గొడవ జరిగిందనే విషయం గణేష్కి ఆ కుటుంబం చెప్పింది. వెంటనే గణేష్ ఒక వాట్సాప్ ఆడియో పెట్టాడంట. మరి ఆడియో ఎక్కడ కూడా బయటకు రావడం లేదు. మరి పోలీసులు నిజంగానే ఎంక్వైరీ జరిగింది అనుకుంటే గణేష్ పై దాడి జరిగింది, కానీ ఆ దాడి గల కారణం ఏంటి పోలీసులు బయట పెట్టారా? 18వ తేదీన జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఆధారం లేదు. గణేష్ ఎందుకు కొట్టారంటే ఆడియో ఉంది. ఏముందో ఆడియోలో? గణేష్ చెప్తున్న ప్రకారంగా ఈ ఆడియోలో కేవలం ఇప్పుడు నా భార్య నా తల్లిని తిట్టిన విధంగానే మిమ్మల్ని మీ కుటుంబాన్ని తిడితే ఊరుకుంటారా అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేస్తూ ఆడియో పెట్టాడంట. ఆ ఆడియోని ఆ గ్రూప్లో, ఆ గ్రామానికి సంబంధించిన గ్రూప్లో పోస్ట్ చేయడంతో వాళ్ళంతా విని డైరెక్ట్గా ఈ గొడవ అంతా మొదలైపోయింది. గణేష్ని కొట్టడం, తర్వాత గణేష్ కుటుంబాన్ని కొట్టడం, గణేష్ కూతురు పైన డైరెక్ట్గా కాల్తో తనడం. ఇది ఫస్ట్ ఎక్కడైతే గొడవ జరిగిందో గొడవ జరిగిన స్పాట్. నెక్స్ట్ విజువల్ ప్లే చేయండి కొబ్బరి షెడ్ది. సో కొబ్బరికాయల షెడ్కి సంబంధించి విజువల్ కూడా ప్లే చేస్తా. ఇక్కడ నుంచి కిందికి వచ్చేసారు. ఇది ఆ కొబ్బరికాయల షెడ్. సో ఈ షెడ్ దగ్గర ఇప్పుడు ఈ షెడ్ లోపలే డైరెక్ట్గా గణేష్ కుటుంబంపై దాడి జరిగింది, గణేష్ పైన దాడి జరిగింది. సో గణేష్ని కొట్టింది ఇక్కడ, దీని కింద ఇంకా ఇది నేను చూపించింది పైన. ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఇక్కడే పక్కన ప్లే చేయండి ఇంకా దీన్ని. సో ఇక్కడ పక్కనే కొన్ని రైల్స్ ఏర్పాటు చేశారు, అంటే క్యూ లైన్లో వెళ్ళడానికి కోసం కొన్ని రైల్స్ ఏర్పాటు చేశారు. సో ఆ రైల్స్ ఉన్నవి ఇక్కడే. ఇది కొబ్బరికాయల షెడ్. ఇక్కడ నుంచో కొబ్బరికాయలు కొనుక్కోవాలి. ఒకే ఒక షాప్, ఆ జాతర మొత్తం ఒకే ఒక షాప్. ఇక్కడే కొబ్బరికాయలు కొనుక్కోవాలి. 50 రూపాయలకు కొబ్బరికాయ. ఇక్కడ నుంచే క్యూ లైన్లో వెళ్తూ కొబ్బరికాయ కొనుక్కొని పైకి మెట్లెక్కుతూ వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని కిందికి రావాల్సిన వాళ్ళు వస్తారు, లేదంటే అక్కడ ఆ దేవుని దర్శనం చేసుకొని పైకి వెళ్ళే వారు కూడా వెళ్తారు. సో ఇది అక్కడ ఉన్న రూట్, ఒకే ఒక్క దారి ఇది. సో ఇట్లాగే వచ్చేసారు. వచ్చి కాలుతో పాడే కొబ్బరికాయల షెడ్ కింద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర కూర్చొని పోయారంట గణేష్ అండ్ కుటుంబం. సో గణేష్ వచ్చాడు, వాట్సాప్లో ఆడియో పెట్టాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత కన్నిరెడ్డి, తర్వాత మధుసూదన్ రెడ్డి అందరూ కూడా వెతకడం మొదలు పెట్టారు. ఎవడు వీడు, అసలు ఈ ఆడియో పెట్టింది ఎవరని వెతకడం మొదలు పెట్టారంట. సో వెతికి గణేష్ కనబడగానే నెక్స్ట్ కట్టు గొడవ మొదలైంది. 5:30 నుంచి 6 గంటల సమయంలో గొడవ మొదలైంది. పిజ్జా నెక్స్ట్ విజువల్ ప్లే చేయండి. కొబ్బరి షెడ్లో గణేష్ కొడుతున్న విజువల్ ప్లే చేయండి. సో కొబ్బరికాయల షెడ్లో గణేష్ని కొట్టడం. ఎస్, గణేష్ దాడి సమయంలో గణేష్ ఇక్కడ